మహారాష్ట్రలో కూడా తెలంగాణలో ఆరాధించే కొమ్రవెల్లి మల్లన్న లాంటి టెంపుల్ ఒకటుందని మీలో ఎంతమందికి తెలుసు? ఎత్తైన కొండపై ఒక కోటలో ఉన్న ఆలయం. కొత్తగా పెళ్ళైన దంపతులు భర్త తన భార్యను ఎత్తుకొని స్వామివారి దర్శనం కోసం తీసుకెళ్లడం, ఇక్కడ జరిగే బండారి ఉత్సవాలు, అలాగే 300కి పైగా దీపస్తంభాలు. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మా ఫ్రెండ్స్తో లోనావాలా ట్రిప్ కోసం వెళ్తున్న సమయంలోనైతే ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఒకవేళ కనుక మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి లేవు. మీరు పూణేకి వెళ్ళి పూణే నుండి అయితే జెజురి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వచ్చు. సో పూణే నుండి ఎగ్జాక్ట్గా 45 నుంచి 50 కిలోమీటర్స్ అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మీరు ఒకవేళ ప్రైవేట్ వెహికల్లో వస్తే మున్సిపాలిటీకి 50 రూపీస్, అలాగే పార్కింగ్కి ఇంకొక 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ టెంపుల్కి దగ్గరలోనే మనకి ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బట్టలు మూట అవన్నీ మోసుకొని పోవాలా మనం? బట్టలు పట్టుకొని అయితే పోతున్నాంపా. ఎంట్రన్స్, దిస్ ఈజ్ ఎంట్రన్స్. అండ్ హోటల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 500 నుంచి 1500 రూపీస్లోనైతే అకామిడేషన్ దొరుకుతుంది. కానీ కొన్ని బిజీ డేస్లో మాత్రం రేట్స్ పెరగచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ స్టే చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఓన్లీ రెడీ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి. పర్ పర్సన్కి 25 నుండి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మేమైతే టెంపుల్ పక్కనే విజయ్ అనే హోటల్ దగ్గర వాష్రూమ్స్ని అయితే యూజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళినాం. టెంపుల్కి ముందున్న నందీశ్వరుడి దర్శనం చేసుకొని ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. సో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇంచుమించు 200లకు పైగానైతే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి చైర్స్లోనైతే కూర్చోబెట్టుకొని పైకి తీసుకొని వెళ్తారు. సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఎవరు లేరు. సో వాటి ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. బట్ ఇలాంటి ఫెసిలిటీ అయితే ఒకటి ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఈ మెట్లెక్కి దర్శనానికి వెళ్తున్న టైంలో మాత్రం మీరు ఒక టెంపుల్లోకి వెళ్తున్న ఫీలింగ్ కన్నా ఒక కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినా కూడా మొత్తం కోట ద్వారాలు, అలాగే మొత్తం రాతి స్తంభాలు, సైనికుల విగ్రహాలు ఇవే కనబడతా ఉంటాయి. సో మాకైతే అసలు ఆ ఫీలింగ్ అయితే మస్తు అనిపించింది. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తున్న టైంలో మన పక్కన మొత్తం కూడా షాప్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ కనుక వాటర్ కానీ లేకపోతే ఏమన్నా పూజా సామాన్లు తీసుకొచ్చుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు. మీరు ఒకవేళ చెప్పులని కింద వదలకపోయినా కానీ మొత్తం మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత లాస్ట్ ద్వారం దగ్గరనైతే మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. సో మీరు అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే సైడ్స్ కనబడుతున్నాయి కదా స్టాల్స్, సో వాళ్ళ దగ్గర కూడా వదిలేయచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక మెటీరియల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఫైనల్ ద్వారము. ఇలాంటివి మనకైతే మొత్తం 3 వస్తాయి. సో అంటే లాస్ట్కి అయితే ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కదా, సో మధ్యలో ఉండేవి మాత్రం కమాన్ లాగా ఆర్చ్ లాగా ఉంటాయి. సో ఈ ద్వారం నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తాము. మణి అలాగే మల్ల అనే రాక్షసులిద్దరూ ఇక్కడున్న ప్రజలని చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళని, ఆ రాక్షసులను సంహరించడానికి వచ్చిన శివుడి మరో రూపమే ఈ ఖండోబా. అయితే యుద్ధ సమయంలో మల్ల అనే రాక్షసుని సంహరించినందుకు ఈయనని మల్లహర్, అలాగే మన సైడు మల్లన్నగా కొలుస్తారు. ఇక్కడ జరుగుతున్న ఈ బండారి ఉత్సవాల కారణం ఏంటంటే, యుద్ధ సమయంలో జరిగిన గాయాలు తగ్గడానికి ప్రజలు ఆయన ఒంటి నిండా పసుపు రాయడము, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పసుపుని గాల్లోకి చల్లడం ద్వారా ఈ ఉత్సవాన్ని అయితే ప్రతి సంవత్సరం కొన్ని ముఖ్యమైన పండుగల సమయాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. సో అమ్మవారిని దర్శనం చేసుకునే టైంలో మాత్రం ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరు. సో అది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ద్వారం గుండానైతే మనం బయటికి వెళ్ళాలి. సో అక్కడైతే మనకు ఒక శివలింగం కనిపిస్తుంది. సో అక్కడైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోయినాము. సో బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా టెంపుల్ ప్రిమైసెస్ ఎలా ఉన్నాయో. సో ఆ పక్కన కూడా కూర్చోవడానికి చాలా ప్రశాంతమైన ప్లేస్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే మహావిష్ణు పాదుకలు అయితే ఉంటాయి. సో ఆ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే నార్మల్గా ఫొటోస్ దిగి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము. సో చూస్తున్నారు కదా, ఇది జెజూరి ఖండోబా మల్హార్ టెంపుల్. మీకు ఒకవేళ ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇట్లా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ వేళ వెళ్తే శివాజీ మహారాజ్ది స్టాచ్యూ అవుతుంది ఇక్కడ చూద్దాం. अंदर आ सकते हैं ना भैया? भैया सर नीचे नीचे भी जाते हैं.
మాత్రం సూపర్ ఉంది. ఇక్కడికి వెళ్తే భర్తా చాలా వర్త్. సో ఆ స్టాచ్యూ చూసుకొని ఇట్లా కిందికి అయితే పోతుంటే మంచిగా నీట్గా ఉంది. అసలు పార్క్ లాగా ఉంది కదా, నిజంగా బాగుంది మై టెంపుల్. అక్కడ చెట్లు చూసినావా, రాసిరు చెట్లతో రాసిరా. ఓకే, ఇట్లా వైఫ్ని ఎత్తుకొని వస్తారంట ఇక్కడ. ఫస్ట్ 5 మెట్ల వేసుకొస్తారేమో ఇట్లా. రెడీ ఉన్నట్టు కొత్తగా వెళ్ళిన వాళ్ళ యాదగిరిగుట్టకి ఎట్లా పోతాం?